రాజేంద్ర గారు ఇక్కడ మీరు ఐటీ రంగ నిపుణులు. ఇక్కడ నాకు అసలు దీన్ని ఎలా అంటే ఛేదించడం ఎట్లా? ఇప్పుడు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ గారు పార్లమెంట్లో వాళ్ళు చెప్పారు, మీకు మీరు చట్టాలు చేసుకోండి, మా మీద వేయద్ది బాధ్యత. అయినా కూడా మా దృష్టికి వచ్చిన వాటిని మేము కంట్రోల్ చేస్తున్నాం. ఒక 1400 గేమింగ్ సైట్లను బ్యాన్ చేసాం, ఓ 250 కోట్లు ఎంతో ఫ్రీజ్ చేసాం, ఒక 2500 అకౌంట్లు. ఆయన చెప్పింది ఏంటంటే ఈ బెట్టింగ్ యాప్లు రన్ చేస్తున్న వాళ్ళు జీఎస్టీ కట్టకపోతే ఆ అకౌంట్ క్లోజ్ చేసామని చెప్పారు, ఆయన ఫ్రీజ్ చేసామని. అంటే ఈ బెట్టింగ్ జీఎస్టీ కడితే బెట్టింగ్ ఓకేనా? సమస్య అది. అయితే దీని మీద నాకు అర్థం కాదు ఏంటంటే సార్, ఎవరు ఎక్కడి నుంచి దీన్ని అరికట్టాలి? ఇప్పుడు సార్ నా కన్సర్న్లో ఒకటే రాజేంద్ర గారు, ఏమీ తెలియని అమాయక విద్యార్థులకి, పేద విద్యార్థులకి, మధ్యతరగతి బడుగు జీవులకి, వాళ్ళకి ఈ బెట్టింగ్లు అన్నది, ఇప్పుడు రేసులకు వెళ్ళేవాళ్ళు గతంలో ఉంటారు, లేదు దుబాయో ఇంకెక్కడికో గోవాను పోయి క్యాసినోల్లో ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక డబ్బున్న బ్యాచ్. డబ్బు లేని నిరుపేదలు, ఇప్పుడు ఈ చనిపోయిన కుర్రోడు చిన్న ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తాడు, సోమేశ్వర్, 27-28 ఏళ్ళు, బోల్డ్ అంత బంగారు లాంటి భవిష్యత్తు ఉంది. నిన్న జరిగిన మ్యాచ్లో 2 లక్షలు ఏ రకంగా పోగొట్టుకున్నాడు. బాల్కి బెట్టింగ్ జరుగుతుంటే ఇదేదో ఎప్పుడో మరి కరెక్ట్గా మ్యాచ్లు జరిగే టైంలో 6-7 గంటలు కంటిన్యూగా నడుస్తుంది సార్. ఇది దీన్ని ఎలా బ్రేక్ చేయాలి రాజేంద్ర గారు? సార్ ఇది ఒక పర్సన్ లేకపోతే ఒక గవర్నమెంట్ అని కాదు సార్. ఈ చట్టాలు ఏదైతే మనకు ఉన్నాయో ఇట్స్ వెరీ పూర్ చట్టాలు. ఎలాగంటే ఇప్పుడు మనకి తెలుసుకుంటే తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రాలో నిషేధించాయి, కానీ కర్ణాటక, మహారాష్ట్రలో వదిలేశారు. రైట్, మన సెంట్రల్ నుంచి వి డోంట్ హ్యావ్ ప్రాపర్ లీగల్ ఎన్ఫోర్స్మెంట్ లేదండి. ఎప్పుడు ఈ ఎలా ఉంటాయంటే ఎన్ఫోర్స్ చేయాలి అంటే పైనుంచి మనకి కేంద్రం నుంచి దీనికి రావాలి తప్ప ఈ కింద నుంచి ఎక్కడ చేస్తామంటే అవ్వదండి. ఇంకా దీనికి ఎలా ఉంటాయంటే యాప్ స్టోర్స్ ఉంటాయి, మన యాప్స్ డౌన్లోడ్ చేసుకోవాలి. అక్కడ ఉన్న పాలసీస్ ఉంటాయి, ఆ పాలసీస్ ఆల్సో మన దగ్గర క్లియర్ గా లేవు. సంథింగ్ ఏదో ఉంటుంది, దానివల్ల వాళ్ళు యాజువల్ గా అంటే ఒక పాలసీ ఉంది, ఆ పాలసీ ప్రకారం మీరు మనీ లాంటివి చేయకూడదు. బట్ దాంట్లో ఒక పాలసీ అండి, స్కిల్ బేస్డ్ గేమింగ్ అనేది ఒకటి ఉంటుంది క్లియర్ గా. తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు, దానిలో డౌన్లోడ్ చేసుకుంటారు. వన్ ఆఫ్ ద రీజన్ ఎనదర్ ఏంటంటే ఇదంతా మనకి ఒక పెద్ద మాఫియా అని తెలుసు. మన సెలబ్రిటీలు, ప్రమోషన్స్, సోషల్ ఇన్ఫ్లుయెన్స్లు చాలా ఎక్కువైపోతున్నాయి. మీరు రీసెంట్ గా మీరు అయిపోయి లాస్ట్ ఇయర్, నేను ఇంకా రీసెంట్ గా చూడలేదు, వాళ్ళు టీ షర్ట్ మీద డ్రీమ్ 11 అని ఉంటుంది. ఇప్పుడు కూడా ఉంది సార్, ఇప్పుడు కూడా ఉంది. మొన్న కూడా అడిగాను నేను, సిక్కుందా మనకి ఏదో తిన్ను లైన్ ఉందని చెప్తున్నారు. డ్రీమ్ 11 అనేది ఒక బెట్టింగ్ యాప్ అని అందరికీ తెలుసు. చిన్న సాంకేతిక మరి మీరు అన్నట్టు స్కిల్ బేస్డ్ అని చెప్తున్నారు. నాగరాజు గారు ఆన్సర్ చేస్తారు దానికి, ఎందుకు బీసీసీ ఇంత దరిద్రంగా వాటిని ఎంకరేజ్ చేస్తున్నది మనకు తెలియదు. తర్వాత ఏంటంటే మన ఈ ప్రమోషన్స్ మెయిన్ అండి. ఇట్స్ జస్ట్ వాళ్ళు ఎలా చేస్తారు ప్రమోషన్స్ అంటే, మీరు రూపాయి పెట్టండి 100 రూపాయలు వస్తాయి, మీకు 5,000 పెట్టండి మీకు 1,00,000 రూపాయలు అయిపోతాయి. ఆ చిన్న అమౌంట్ వాటి కోసం వాళ్ళు ఓకే 5,000 తెలుసుకోవట్లేదు. ఏంటంటే ఇదంతా డేటా అనలిటిక్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ వెళ్తూ బిహేవియర్ అనలిటిక్స్ అంటారు. మీ బిహేవియర్ అనలిటిక్స్ చేసుకొని, మీ బిహేవియర్ అర్థం చేసుకొని ఆ సిస్టమ్ మారుతుంటది. లోన మనకి టెంపింగ్ ఉంటది, అయ్యో ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి, అయ్యో అదిగో వాడు వస్తున్నాడు, పక్కన వస్తుంది సడన్ గా ఒకటి వస్తాడు వచ్చి నేను 5,000 గెలిచాను అంటాడు. అరే ఈడు వచ్చేసాడు, నేనేదో తప్పు చేశాను, ఇందాక నేను చేసిన దాంట్లో ఒక్కటి పెట్టుంటే అయిపోయింది అనిపిస్తుంది. ఈ టెంపింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కంట్రోల్ చేసుకోలేరు. అది మన పీపుల్ కి అంటే మన ప్రజలకు చెప్పలేము. అది కాదు సార్, స్కిల్ బేస్డ్ గేమ్ అయినా కాదు సార్. ఇప్పుడు ప్యాకాట్ ఆడతారు, స్కిల్ బేస్డ్ గేమే ఖచ్చితంగా. స్కిల్ అదే లాటరీ కాదు. స్కిల్ బేస్డ్ గేమ్ లో కూడా బెట్టింగ్ ఉండకూడదనే కదా మనం లైసెన్స్ లేని క్లబ్బుల్ని వాటిని రైడ్లు చేస్తారు. ఇప్పుడు ఆన్లైన్ లో స్కిల్ బేస్డ్ అయినా ఒకటికి 10 రూపాయలు ఈ బెట్లు పెడుతుంటే తప్పని ఎందుకు చెప్పలేరు సార్? సార్ నేను ఒక మాట చెప్తాను సార్. మీరు మీ ఎదురుగా నేను ఉన్నాను అనుకోండి, ఏదైనా ఒక తప్పు చేస్తే మీరు నన్ను పట్టుకుంటారు. ఇప్పుడు నేను ఎక్కడున్నానో మీకు తెలియదు ఇన్ ద వరల్డ్ అని. అవును, నేను ఎక్కడ తప్పు చేస్తున్నా మీరు ఎలా పట్టుకుంటారండి? ఓకే, మన తెలంగాణలో తప్పు చేస్తే ఆంధ్ర వెళ్ళి నేను బతకొచ్చు. ఓకే, అది ఇండియాలో తప్పు చేస్తే మన ఆస్ట్రేలియాలో బతకొచ్చు. మనం చూస్తున్నాం ఇటువంటి ఉదాహరణలు. అవును, ఇప్పుడు ఎక్కడి నుంచో నేను తప్పు చేస్తుంటే దీనికి ఏంటంటే VPN లో ప్రాక్సీస్ ఉంటాయండి. నేను అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఎవరు దాన్ని ఆపలేడు. నేను ఏదైనా ఇన్స్టాల్ ఎందుకంటే నా ప్రైవేట్ ప్రాపర్టీ, నా ఓన్ మొబైల్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అంటున్నారు. అంతే, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ లో ప్రాక్సీ చేసి నా ట్రాఫిక్ తీసుకెళ్లి నేను ఇండియాలో కాకుండా US లోనే అక్కడి నుంచి నేను డ్రైవర్ చేస్తాను ట్రాఫిక్. ఇప్పుడు దాన్ని ఎవరు ఆపుతారు, ఎలా ఆపుతారు? దీనికి చాలా టెక్నాలజీ కావాలండి.
మన గవర్నమెంట్ అండ్ మన సైబర్ క్రైమ్ వాళ్ళు ఆల్రెడీ మన వాట్ ఈస్ దట్ జియో ఫెన్సింగ్ చేసి ట్రై చేస్తున్నారు. ఒకటి చెప్పండి సార్, ఇప్పుడు ఈ గూగుల్ ప్లే స్టోర్ నుంచి లేదంటే మన యాపిల్ వాటిలో వాటి ప్లే స్టోర్స్ లోంచి కదా ఇవి రావాలి మన ఫోన్లలోకి? అలా కాదు సార్, ఇప్పుడు నేను రీసెంట్ గా చూసింది నాట్ ఓన్లీ ఫోన్స్ అండి, బ్రౌజర్లు కూడా వస్తున్నాయి. ఓకే ఓకే. ఇంకా కొంతమంది చూస్తారంటే వాట్సాప్ లో వాళ్ళు బెట్స్ కాస్తారు. ఓకే ఓకే ఓకే. వాళ్ళకి అప్లికేషన్ అక్కర్లే, యాప్స్ కూడా అక్కర్లేదు, వాట్సాప్ లోనే బెట్స్ కాస్తారు. నేనేది విడిగా ఇప్పుడు చరణ్ గారు నేను ఇక్కడ కూర్చున్న మ్యాచ్ ఈ బాల్కి 6 కొడతారని నేను 100 రూపాయలు పెట్టుకోవచ్చు, 1000 రూపాయలు అది పక్క పెడతాం సార్. చాలా ఆర్గనైజ్డ్ గా జరుగుతున్నది, చాలా పెద్ద స్కేల్లో పేదలు మధ్యతరగతి నష్టపోతున్నారు కదా పాయింట్. అవును 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 కరెక్ట్ అండి. మనం చెప్పండి. ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారండి, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్, సైబర్ క్రైమ్, గవర్నమెంట్ వీళ్ళందరూ కలిసి ద బిహేవియర్ అనలిటిక్స్ కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ ఎంఎల్ గాని ఇంప్లిమెంట్ చేసి దే కెన్ డూ ఇట్. వాళ్ళు చేయొచ్చు, అది చేసే అవకాశాలు చాలా ఉన్నాయి. ఓకే. బట్ అన్ఫార్చునేట్ గా గవర్నమెంట్ లో అందరూ ఇప్పుడు స్టార్ట్ చేశారు. మనము మేబీ విత్ ఇన్ నెక్స్ట్ 6 months లో 1 year లో మనం చూస్తాం అనుకుంటున్నాం.